హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 4వ భాగాన్ని వినేద్దాం. అయితే లవ్ యాక్సెప్ట్ చేసినట్టేగా అన్నాడు సంబరపడిపోతూ. ఓ ఆగాగు, నేను చెప్పింది అప్పటి ఫీలింగ్, ఇప్పటిది కాదు. ట్రై చేసుకో, పడిపోతానేమో. ఆల్ ద బెస్ట్ అంది సంధ్య. రేపటి నుంచి నిన్ను పడేయడమే నా పని అంటూ కాలర్ ఎగరేశాడు సందీప్. అవునా, రేపటి నుంచి మేము కాలేజీకి రావట్లేదుగా అంది ఉడికిస్తున్నట్లుగా. ఏ ఎందుకు అన్నారు కంగారుగా ఇద్దరు. ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వాలిగా మరి. అయితే చాటింగ్ కలవడాలు ఉండవన్నమాట అన్నాడు వాసు దిగులుగా మేఘన వైపు చూస్తూ. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో. ఫస్ట్ ఎగ్జామ్స్, తర్వాతే అన్నీ. బాగా ప్రిపేర్ అవ్వండి, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయంలే అన్నాడు సందీప్ సంధ్య వైపే చూస్తూ. ఒసేయ్, మనకి ప్రిపరేషన్స్ అవసరమా? భుజం మీద చేయి వేస్తూ అన్నాడు నడుం మీద గిల్లి. నీకు అవసరం లేదేమో, నాకు అవసరం. అయినా నేను నీలా ఆల్డా డాల్డా బ్యాచ్ కాదులే అంది నవ్వుతూ. ఆ ఆల్డా డాల్డా ఏంటి? ఈసారి కలిసినప్పుడు చెప్తాంలే అదేంటో అంటూ మేఘన సంధ్య నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కంబైన్డ్ స్టడీస్ మొదలయ్యాయి. 6 రోజులు బాగానే జరిగాయి. 7వ రోజు ఇషిత నసా మొదలుపెట్టింది. ఇంకొంచెం మా వాడితో మాట్లాడుకుంటా, 5 మినిట్స్ అంతే, ప్లీజ్ ప్లీజ్. సరే తగలడు అన్నారు మేఘన సంధ్య. 5 మినిట్స్ కాస్త గంట, గంట కాస్త 2 గంటలు దాటిపోయాయి. మాట్లాడింది చాలే రా అని ఇద్దరు అరవడంతో వచ్చి కూర్చుంది ఇషిత. మేము మాట్లాడితే గంటలు గంటలు అవుతాయని ఇక్కడ మూసుకుని కూర్చుంది అంది సంధ్య. ఎగ్జామ్స్ అందడి ఎంత తొందరగా మొదలయ్యాయో అంతే తొందరగా అయిపోయాయి కూడా. కాలేజీకి వెళ్ళడానికి మేఘన రెడీ అవుతుంది. ఉత్సాహంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎగ్జామ్స్ గోలా అయిపోయింది. ఇంతకు ముందులాగే వాసుతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఆనందంతో మనసు కేరింతలు కొడుతుంది. ఇంతలోకి ఫోన్ రావడంతో ఫోన్ వైపు చూసింది. వాసు, నీకు 100 సంవత్సరాలు, ఇప్పుడే తలుచుకున్నానో లేదో అప్పుడే ఫోన్ చేశావు అంది నవ్వుతూ. అబ్బో, ముందు చెప్పేది విను. రేపటి నుంచి మాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ మాట వినగానే బెలూన్ల నుంచి గాలి తీసేసినట్టు కుర్చీలో కూలబడి, సరే బాగా ప్రిపేర్ అవ్వు. ఒక్క మాట మాత్రం చెప్పగలిగింది అతి కష్టం మీద. ఇక కాలేజీకి వెళ్ళాలనిపించలేదు. దిగులుగా కూర్చుంది. సంధ్య లోపలికి వస్తూ, ఇప్పుడే సందీప్ ఫోన్ చేశాడు. ఈ ఎగ్జామ్స్ ఎవడు కనిపెట్టాడో కానీ నా చేతికి దొరికితే చితక్కొట్టేస్తాను. ఏంటో అసలు. తను కూడా దిగులుగా కూర్చుని ఉంది. వారం నుంచి కాలేజీకి వెళ్తున్నారు అయిష్టంగానే. ఇద్దరు దిగులుగా ఉండడం చూసిన ఇషిత, ఏంటి జోష్ లేదు? మనం ఇప్పుడు సీనియర్స్, కొత్త క్లాస్, కొత్త లెక్చరర్స్, బిక్కుబిక్కుమంటూ జాయిన్ అవుతున్న జూనియర్స్. ఎంత బాగుంది ఎంజాయ్ చేయక. ఈ ఇయర్లో కూడా కృష్ణ సార్ వస్తే అప్పుడు ఏం చేస్తావే అంది సంధ్య దాని జోష్కి అడ్డుకట్ట వేస్తున్నట్టుగా. ఆయన రాకూడదని ఉన్న దేవుళ్ళందరికీ మొక్కుకున్నాను. నువ్వు గుండెల్లో గుణపం గుచ్చుకాకే బాబు. అందరూ నవ్వారు, మేఘనతో సహా. బ్యాగులు బస్సుల్లో పెట్టి కిందకి దిగి అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఉషా రావడంతోనే ఏంటి ఇక్కడ దుకాణం పెట్టారు? మళ్ళీ తన వెంట తీసుకుని వచ్చిన అబ్బాయిని పరిచయం చేసింది. రాజేష్, మా జూనియర్. వీళ్ళు మేఘన, సంధ్య, ఇషిత అంది ఉషా. ఆ వచ్చిన అబ్బాయి అందరికీ హాయ్ చెప్పాడు. అబ్బాయి ఒకటే మెలికలు తేరడం చూసిన సంధ్య ఇషితతో, ఏంటే వీళ్ళ మెలికలు తిరుగుతున్నాడు అంది. అర్జెంటేమో, ఉండు చెప్తా అంటూ, బాబు జూనియర్, కింద ఫ్లోర్లో ల్యాబ్కి పక్కన రెస్ట్ రూమ్ ఉంది, వెళ్ళు బాబు వెళ్ళు అంది. అతడు గుర్రుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉషాకి ఏం అర్థం కాక, వాష్రూమ్ ఎక్కడుందో ఎందుకు చెప్పావు అంది. మెలికలు తిరుగుతున్నాడు కదా, అర్జెంటేమో అని చెప్పా కదా. నీ మొహం, తను మేఘనని ప్రేమిస్తున్నాడట. తనని చూసి సిగ్గుతో మెలికలు తిరుగుతున్నాడే. మేఘన తల పట్టుకుంది. మిగిలిన వాళ్ళందరూ అబ్బో అన్నారు. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం, పలకరించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ మేఘనకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కాలేజీ ఎంట్రన్స్ దగ్గర నించుని ఉన్నాడు రాజేష్. మేఘన కనిపించగానే, గుడ్ మార్నింగ్ మేఘన అన్నాడు నవ్వుతూ. నువ్వేమైనా ప్యూన్వా? రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నావు ఇక్కడ నిలబడి అంది కోపంగా. అలాగే అనుకో, ఏముంది అన్నాడు అదే నవ్వుతూ. చూడు, నన్ను ప్రేమిస్తున్నావని ఉషా నాకు చెప్పింది. నాకు ఇంట్రెస్ట్ లేదు. నా మౌనంతో నిన్ను నా చుట్టూరా తిప్పుకోవడం నాకు ఇష్టం లేదు. వదిలే ఇంకా. నువ్వు ఆశలు పెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇక్కడ నుంచి ఫాలో అవ్వడం మానేయి అంది సీరియస్గా. రాజేష్ పెద్దగా పట్టించుకోలేదు. పొగరుగా తల ఎగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజేష్ మేఘనకు పెద్ద తలనొప్పిగా మారాడు. పరీక్షలు అయిపోవడంతో వాసు మేఘనాని కలవాలని అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అంతలోకి ఫోన్ రావడంతో ఎవరా అని చూశాడు. సంజన. అబ్బా, నువ్వు కూడా ఇప్పుడే చేయాలా తల్లి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. వాసు, ఇవాళ కలుద్దాం రావా ప్లీజ్
ఇవాళ కుదరదు సంజన, కావాలంటే రేపు కలుద్దాం. ఇవాళ ఈవినింగ్ నేను ఊరు వెళ్ళిపోతున్నాను. సో ప్లీజ్ ప్లీజ్ నువ్వు వస్తున్నావు అంతే అంటూ ఫోన్ పెట్టేసింది. తల పట్టుకున్నాడు చిరాగ్గా. కానీ తప్పదు అనుకుంటూ బయలుదేరాడు సంజన ఇంటికి. సంజన సంతోషంతో ఇవాళ మొత్తం నువ్వు నాతోనే ఉండాలి, సినిమాకు వెళ్ళాలి, తర్వాత రెస్టారెంట్ వెళ్ళి తిని కబుర్లు చెప్పుకోవాలి ఉత్సాహంగా చెప్పింది. అంతలోపే వాసు ఫోన్ రావడంతో సైలెంట్గా ఉండిపోయింది. ఎవరా అని చూస్తే మేఘన. అప్రయత్నంగా పెదాల మీద చిరునవ్వు కదలాడింది. 1 minute అంటూ పక్కకు వెళ్ళాడు. హాయ్ సీనియర్ మేడం, ఎలా ఉన్నారండి? కాలేజీ ఎలా ఉంది? అవన్నీ చెప్పాలంటే ఫోన్లో కుదరదు బాబు, కలుద్దాం అంది. సారీ మేఘన, ఫ్రెండ్తో బయటకు వచ్చాను, ఇవాళ కుదరదు, రేపు కలుద్దాం. సారీ ఏమనుకోవద్దు. సరే పర్లేదులే. ఆ గొంతులో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. సారీ మేఘన, సారీరా అన్నాడు వాసు. హే పర్లేదు, నువ్వు ఫీల్ అవ్వద్దు, రేపు కలుద్దాం, ఓకేనా? అతను ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఓకేనా అంది మళ్ళీ. 2 నిమిషాల మౌనం తర్వాత మేఘన మిస్ యూ ఆ మాట చెప్పిన వాసు విన్న మేఘనాకి గుండె వేగం పెరిగింది. పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకోవాలనిపించింది ఇద్దరికి. సంజన చెప్పినవన్నీ పూర్తి చేశాడు వాసు. తన ఇంటి దగ్గర దిగబెట్టాడు. సంజన లోపలికి వెళ్తూ మళ్ళీ వాసు దగ్గరికి వచ్చి, ఎప్పుడు మారుతావురా, నువ్వు నాతో ఎప్పుడు ప్రేమగా ఉంటావు వాసు అంది బాధగా. వాసు నోట మాట రాలేదు. తను అడిగిన ప్రశ్నకి అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ సంజన లోపలికి వెళ్ళిపోయింది. సంజన చాలా మంచిది, కానీ తన విషయంలో నేనేం చేయలేను, ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప. కాలేజీకి వెళ్ళాడు ఉత్సాహంగా. మేఘనాని చూడగానే చాలా చాలా సంతోషంగా అనిపించింది వాసుకి. ఏం మాట్లాడకుండా కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి సార్, చూడటమేనా లేకపోతే మాట్లాడేదేమైనా ఉందా? చిలిపిగా నవ్వి, చాలా రోజులైంది కదా, సంతోషంతో మాటలు రావట్లేదు బంగారం. మేఘన సిగ్గుపడుతూ చెయ్యి నుదుటికి ఆనించుకుంది. అరే గోరింటాకు పెట్టుకున్నావా, ఎంత అందంగా పండింది అని చేతులు తీసుకొని, పెద్దలు చెప్తుంటారుగా గోరింటాకు పండితే మంచి మొగుడొస్తాడని అన్నాడు. బాగా ప్రేమించేవాడు వస్తే చాలే, అంతకన్నా అదృష్టం ఏముంది అంది నవ్వుతూ. అయితే నువ్వు అదృష్టవంతరాలివే, నీకెలా తెలుసు కవ్వింపుగా అడిగింది. అది అంటూ నసకడంతో పక్కన నవ్వేసింది. చాలా రోజులు అవడంతో మాటలు ప్రవాహంలో పొంగుకొస్తున్నాయి. మాటలు అయిపోయిన తర్వాత బస్సులోకి వచ్చి కూర్చుంది మేఘన. ఆ సీటులో సంధ్య, మేఘన పక్కన ఖాళీగా ఉండడంతో బ్యాగ్ పెట్టుకుంది. రాజేష్ బ్యాగ్ని కింద పెట్టి కూర్చున్నాడు మేఘన పక్కన. అలా కూర్చోగానే టక్కున పైకి లేచి, ఏంటి పక్కన కూర్చున్నావు, లే ముందు అంటూ పెద్దగా అరిచింది. మళ్ళీ చుట్టూరా చూసింది. పెద్దగా బస్సులో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అతడింకా లేవకపోవడంతో పక్కకు వెళ్ళిపోబోయింది. కానీ అతడు చేయి అడ్డుపెట్టి ఇంకో చేతితో, కూర్చో మేఘన, నీతో మాట్లాడాలి, కూర్చో అంటూ మేఘన చేతిని పట్టుకున్నాడు. ఏదో మాట్లాడడానికి వచ్చిన వాసుకి అదంతా చూసేసరికి రక్తం మరిగిపోయింది. ఆవేశంతో గబగబా బస్సులోకి వచ్చి రాజేష్ కాలర్ పట్టుకుని పైకి లేపి, ఏంట్రా ఎగస్టాల్ చేస్తున్నావు, ఏంటి చేయి పట్టుకున్నావు, తను చెప్తుందిగా పక్కన కూర్చోవద్దని అన్నాడు ఆవేశంగా. వాసు అలా పట్టుకోవడం ఇష్టం లేని రాజేష్ బలంగా ఒక్క తోపు తోసి, నువ్వు ఎవడ్రా నాకు చెప్తున్నావు, నాకు మేఘనాకి 100 ఉంటాయి, మధ్యలో నువ్వెవరు అసలు అంతే చెంప చెల్లుమంది. మేఘన ఆవేశంగా, వాడెవడా, వాడు నా ప్రాణం, వాడు నా పిచ్చి, చంపేస్తా ఇంకోసారి వాడెవడు అంటే. ఏడుస్తూ వాసు దగ్గరికి వెళ్ళి దెబ్బలు తగిలాయా అంటూ తడిమి చూసింది. చేతికి సువ్వలాంటిది కుచ్చుకోవడంతో రక్తం కారిపోతుంది. అది చూసి వలవలా ఏడుస్తూ కర్చీఫ్ తీసుకొని గాయంపై అదిమి పట్టుకుంది రక్తం కారిపోకుండా ఉండడానికి. ఇంకో చేత్తో తనకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, నొప్పిగా ఉందా అంది ఏడుస్తూ. వాసుకి వినిపించట్లేదు తనన్న మాటలు. తన కోసం ఏడుస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది వాసుకి. రాజేష్ చెంపపై రుద్దుకుంటూ, ఏ మేఘన అయితే నన్ను కొట్టిందో అదే మేఘనతో నీ చెంప చెల్లుమనిపించి నిన్ను అసహించుకునేలా చేయకపోతే నా పేరు రాజేషే కాదు అన్నాడు కసిగా. రాజేష్ కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. వాసు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాజేష్ అన్నంత పని చేయబోతున్నాడని, దానికోసం వ్యూహరచన చేయబోతున్నాడని వాసుకి తెలీదు. తెలిస్తే పాపం జాగ్రత్త పడేవాడేమో. రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓయ్ ఇది చిన్నదెబ్బే అంటూ ఇంకా ఏదో చెప్తున్న వాసుని, మాట్లాడుకో అంటూ గాయాన్ని కడిగి కట్టుకట్టింది. ఒక్కొక్కరిగా బస్సులోకి రావడంతో ఇంకా అక్కడ ఉండడం బాగోదనిపించి వాసు బయటికి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వెళ్ళు, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి, జాగ్రత్త అంది. మంచం మీద పడి దొర్లుతూ ఉంది. నిద్ర రావట్లేదు. మనసు ఏదో కీడు శంకిస్తుంది. రాజేష్ చెప్పిన మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతున్నాయి. మనసు నిండా పిచ్చి ప్రేమతో ఉన్న వాసుని అసహించుకునే రోజు నిజంగానే వస్తుందా?
నిజంగా అలాంటి రోజు గనక వస్తే తన ప్రాణాలు పోవటం నయం అనిపించింది. తన చేతుల్ని చూసుకుంటూ ఈ చేతులతో తనని కొడతానా? ఛ, అలాంటిదేం జరగకూడదు. మరోవైపు వాసు మీద బెంగతో అసలు నిద్ర పట్టలేదు ఆ రాత్రంతా. మర్నాడు ఉదయం సూర్యుడు నును వెచ్చని కిరణాలు వాసు మొహం మీద పడడంతో చిరాగ్గా సగం కళ్ళు తెరిచి అటు తిరిగి పడుకోబోయేవాడల్లా సడన్గా కళ్ళు తెరిచి లేచి చూశాడు. ఎదురుగా మేఘన కనిపించడంతో తను చూస్తుంది కళ నిజమా అనుకుంటూ కళ్ళు నలుపుకుంటూ మళ్ళీ సరిగ్గా చూశాడు. మేఘన నవ్వుతూ కనపడ్డంతో, ఓయ్ నువ్వేంటిక్కడ? మా ఇల్లు నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు. సందీప్ అన్న ఉన్నాడుగా, తనను అడిగితే పాపం తీసుకుని వచ్చాడు. ఇంత హెల్ప్ చేసిన తనకి బోర్ కొడుతుందేమో అని సంధ్యని కూడా తీసుకొచ్చాను అంది. అబ్బో, పెద్ద ఘనకార్యం చేశావులే అన్నాడు నవ్వుతూ. వాసుని చూసిన సందీప్ అయితే చిన్న దెబ్బే కదా అంటూ మేఘన వైపు చూశాడు. తను గుర్రుగా చూడడంతో, అరెరే ఎంత పెద్ద దెబ్బ తగిలిందిరా బావా, అయ్యో అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్న సందీప్ని సంధ్య పక్కకు తీసుకెళ్ళింది. సరే, ఏమైనా తిన్నావా ఇంతకు అని అడిగాడు. తలదించుకొని లేదు అంది. ఓయ్ పిచ్చి, ఇది చిన్న దెబ్బే, నువ్వలా తినకపోతే నాకు బాధగా ఉండదా? నేను తినను అయితే అంటూ తలదించుకున్నాడు. సారీ, నువ్వు తిను, నేను కూడా తింటాను, ఓకేనా? తల పైకెత్తి నవ్వుతూ డబ్బులోకే అన్నాడు. అవును మేఘన, నువ్వు నిన్న రాజేష్తో ఏం చెప్పావు? అదే వాడు నన్ను నువ్వు ఎవడ్రా అన్నప్పుడు ఏదో చెప్పావుగా. నిన్న మేఘన చెప్పిన మాటలు మళ్ళీ వినాలనిపించి అడిగాడు. ఆ వెధవ గురించి నాకు చెప్పకు, లేకపోతే నిన్ను ఎవడు అంటాడా? అందుకే కదా నువ్వు నా అని లొడలొడ చెప్పుకోబోతున్న మేఘన ఒకసారి ఆగిపోయి వాసు వైపు చూసింది. ఆత్రంగా వింటున్నాడు. స్పృహలోకి వచ్చిన దానిలా అది మిగతాది గుర్తుకు రావట్లేదు. ఓరకంటితో చూస్తూ నిజంగా గుర్తుకు రావట్లేదా అన్నాడు. సిగ్గుతో మెలకలు తిరిగిపోతూ నిజంగా గుర్తులేదు అంది వాసు మళ్ళీ అడగడంతో. వస్తున్నా ఆంటీ పిలుస్తున్నారు అంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. బుజ్జి బంగారం, అమ్మ పిలవనే లేదే, నా నుంచి తప్పించుకోవడానికే కదా. ఆగు, నీ పని చెప్తా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. అప్పటికే ఏదో మాట్లాడుతున్న మేఘన వాసు రాగానే సైలెంట్ అయిపోయింది. మేఘన వైపే వెళ్ళి పని ఉన్నవాడిలా డబ్బాలో అది ఇది కదిలిస్తూ గుర్తొచ్చిందా నవ్వును దాచిపెడుతూ అడిగాడు. అంతలోకే వాసు తల్లి వాసుని ఉద్దేశిస్తూ, ఏంటోలే వీడి వాలకం, రోజు రోజుకి ప్రేమ పిచ్చి ఎక్కువైపోతుంది. అది విన్న మేఘన వెంటనే, ఏమైందా ఆంటీ? మొన్న ఆదివారం బాగా రెడీ అవుతుంటే ఎక్కడికి రా అని అడిగాను. కాలేజీకి అని చెప్పాడు. ఆదివారాలు కాలేజీకి ఏంట్రా అనేసరికి ఇవాళ ఆదివారమా అని కతుక్కుమన్నాడు. మళ్ళీ నిన్న దెబ్బలతో వచ్చాడు. నాకు తెలిసి వీడు కాలేజీలో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు ఏమో అని డౌట్. పాపం వాసు పార్వతిని నిలువరించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ వినిపించుకునే పరిస్థితిలో లేదు. వాసు సిగ్గుతో ప్లేట్ అడ్డం పెట్టుకున్నాడు మొహానికి. మేఘన వాసు ముఖానికి ఉన్న ప్లేట్ తీస్తూ, ఏంటి వాసు గారు, ఆదివారాలు కూడా కాలేజీకి వెళ్తున్నారు, ఎవరి కోసం అంది కవ్వింపుగా. వాసు అబ్బా అంటూ చేయి అడ్డం పెట్టుకున్నాడు. మరి మీరు మీ లవర్ పేరు చెప్తే నాకు కూడా గుర్తొచ్చింది, నేను చెప్తా. ఏంటి చెప్తారా? సందీప్ పిలిచావా? వస్తున్నా ఆగు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేఘన ముఖం సంతోషంతో సిగ్గుతో ఎర్రబడింది. అటు మన సందీప్ సంధ్యని పడగొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. డ్రెస్సు బాగుంది అన్నాడు. అవునా? నాకున్న వర్స్ట్ డ్రెస్సుల్లో ఇదో ఒకటి. నీ ఎంకమ్మ గాలి తీసేస్తున్నావు కదే. సంధ్య నవ్వుతూ, అది సర్లే కానీ ఇంతకీ నువ్వు ఎంతమందిని గోకావు, నిజం చెప్పు. 5-6 మందిని అని సంధ్య కోపంగా చూడటంతో, కానీ ప్రపోజ్ చేసింది మాత్రం నీకేనే ఒట్టు. పాపం సందీప్ పాటలు ఇలా ఉన్నాయి. మనోడికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. రాజేష్ కషిగా తనకు జరిగిన పరాభవానంతా తన కజిన్కి చెప్పాడు. కజిన్ మన వాసు క్లాస్మేటే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాడి గురించిన డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి, ముఖ్యంగా వాడి బలహీనతలు అన్నాడు రాజేష్. వాడి గురించి మొత్తం తెలిసింది సందీప్కే. వాడికి ఒక ఫుల్ బాటిల్ మందు కొట్టిస్తే మొత్తం చెప్తాడు ఆ మత్తులో. సరే అదేదో కానీ నువ్వే. ఒక్క సంఘటన నాకు అనుకూలంగా జరిగితే చాలు, వాడి జీవితాన్ని నాశనం చేస్తాను. ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు రాజేష్. కళ్ళు తెరిచి చూశాడు చందు. ఒకడేమో షర్టు తీసి కండలు చూపిస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నట్లు మేడపై అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకోడేమో యోగా చేస్తున్నట్లు ఒక కన్ను మూసి ఇంకో కన్ను తెరిచాడు. వీళ్ళందరి చూపులు ఎదురింటి మేడ మీద నిలవడంతో ఎవరా అని చూశాడు. చూసిన చందుకి చాలా ఆశ్చర్యం కలిగింది, కొంచెం ఆనందం కలిగాయి. అరే సంజన ఇక్కడుందేంటి? అప్పుడే సంజన చందు వైపు చూడడంతో కొంచెం ఆశ్చర్యానికి గురైంది.
ఇతడు ఇక్కడున్నాడేంటి? కొంపదీసి ఫాలో అవుతున్నాడా? అయినా ఎందుకు ఫాలో అవుతాడు? నేను వాసుని ప్రేమిస్తున్నానని తనకు తెలుసు కదా. చందు హాయ్ అని చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చింది. హాయ్ అని చెప్పింది. కిందకొస్తాం ఆగండి అంటూ సంజనాకి చెప్పి కిందికి దిగాడు. ఏంటి మీరిక్కడా? ఇద్దరి నోటి నుంచి ఒకేసారి వచ్చింది ఆ మాట. చందు నవ్వుతూ మా కజిన్ పెళ్ళి రేపు, అందుకని వచ్చాను. లేటుగా వచ్చాను అని చంపుతున్నాడు. అండి బాబు, మరి మీరు? పెద్దమ్మకి బాగోలేదని చూడడానికి వచ్చాం. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాక అమ్మతో పాటు 1 వీక్ ఉండాలి. అవునా? మీకు వాకింగ్ చేసే అలవాటుందా? ఏంటి మేడ మీద అటు ఇటు తిరుగుతున్నారు? కొత్తగా స్టార్ట్ చేశాను, అందుకని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. వాకింగ్ చేయాలంటే ఇక్కడ కాదు, అసలు బీచ్ దగ్గర సూపర్గా ఉంటుంది. చల్లటి గాలి, సముద్రపు అలలు, చాలా చాలా బాగుంటుందండి. బీచ్ పేరు చెప్పగానే సంబరపడిపోయింది. రిషికొండ బీచ్ చూసారా? లేదండి, చాలా చాలా బాగుంటుందంట కదా, తీసుకెళ్తారా అని అడగడానికి మొహమాట పడింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మిమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తాను. మీరు చూడవలసిన బీచ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అక్కడ అడగకుండానే అర్థం చేసుకున్నందుకు చాలా చాలా సంబరపడిపోయింది. సంతోషంతో చందు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ అంది ఆనందంగా. చేతులు కలుసుకున్నాయి. కానీ ఆ దేవుడు ఇద్దరి మనసుల్ని కూడా కలపబోతున్నాడని వాళ్ళిద్దరికీ తెలియదు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.